అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కుందేటీస్ కిచెన్. నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇవాళ మన రెసిపీ మిల్లెట్ గుంత పునుగులు. ముందుగా బౌల్ తీసుకొని దానిలోకి బ్యాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చెక్ చేసుకోండి అక్కడ. నెక్స్ట్ ఈ బ్యాటర్ని అంతా తీసేసుకొని దానిలోకి 1/2 స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి. జీలకర్రని యాడ్ చేసుకోవటం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండదు. అలానే 1/2 స్పూన్ సాల్ట్. నెక్స్ట్ బ్యాటర్లోకి వాటర్ని యాడ్ చేసుకుంటూ బ్యాటర్ అనేది పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకోవాలి, ఎలాంటి ఉండలు లేకుండా. ఈ బ్యాటర్ని అంతా ఇలా పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీలో తీసుకోవాలి, లేకపోతే గుంత పునుగులు గట్టిగా వస్తాయి. తర్వాత దానిలోకి ముందుగానే చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, క్యారెట్ అన్నీ యాడ్ చేసుకోవాలి. అన్నీ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని బ్యాటర్ అనేది థిక్గా ఉంటే ఇంకా కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. నాకైతే కొంచెం వాటర్ పట్టేలాగున్నాయి, అందుకని నేను కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు చూసుకొని కన్సిస్టెన్సీ అనేది థిక్గా లేకుండా అలానే జారుగా లేకుండా చూసుకుంటూ వాటర్ని యాడ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీని కలుపుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దానిలోకి ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత దానిలోకి మనం ముందుగానే మిక్స్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని ఈ హోల్స్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా బ్యాటర్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత దీనిపైన లిడ్ పెట్టేసి మనం ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఈ 5 మినిట్స్లో మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచాలి, లేకపోతే హై ఫ్లేమ్లో ఉంటే ఇంకా మాడిపోతాయి అడుగున. అందుకని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే మనకి 3/4 వరకు కుక్ అవుతాయి. ఇప్పుడు టర్న్ చేసుకొని అన్నిటినీ ఇలానే మళ్ళా ఒక 3 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. 3 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే మన గుంత పునుగులు పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటాయి. మనం ఇంకా స్టవ్ ఆఫ్ వేసుకొని ఈ పునుగులన్నిటినీ బౌల్లో తీసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, చాలా పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్స్లో తెలియచేయండి. ఎంతో హెల్తీనిచ్చే మిల్లెట్ గుంత పునుగులు రెడీ అయిపోయాయి. ఇవి అల్లం చట్నీ, పల్లీ చట్నీతో సూపర్ టేస్టీగా ఉంటాయి. అది కూడా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చూసి ఎలా వచ్చాయో నాకు తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నేమ్ వచ్చేసి కుందేటీస్ కిచెన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు రావాలంటే గంట సింబల్ మీద తప్పకుండా క్లిక్ చేస్తూ ఉండాలి. అప్పుడే నేను చేసిన వీడియో మీ వరకు తప్పకుండా వస్తుంది. థ్యాంక్ యూ.